కొంతమంది అందరూ అనట్లేదు. కొంతమంది దళితులు వాళ్ళు క్యాస్ట్ మారుతారు. బీసీసీ కిందకి మారిపోతారు. అంటే కొంతమంది. అప్పుడు మరి ఇప్పుడు ఈ బీసీసీలో అలా మారినప్పుడు అక్కడ జాబ్ సంపాదించినప్పుడు అప్పుడు ఎస్సీగానే జాబ్ సంపాదిస్తున్నారు. పేరు అక్కడేమో రిపోర్ట్‌లోనేమో ఎస్సీ అని ఉంటుంది. కానీ వాళ్ళు బయటనేమో బీసీసీగా చలామణి అవుతున్నారు. మరి ఈ కులగణన ద్వారా అలాంటివి జరగకుండా చూస్తారా? లేకపోతే ఎలా మత మార్పిడులు తగ్గే అవకాశం ఉందా? ఈ కులగణన ఏమన్నా హెల్ప్ అవుతదా అలా? మనము చిన్నప్పుడు చదువుకొని ఉంటాం స్కూల్‌లో. బ్లాక్ గర్ల్, వైట్ గర్ల్ అని. అట్లానే కింద వేమన శతకంలోకి వస్తే ఎలక తోలు తెచ్చి ఎంత ఉతికినా నలుపు నలుపే ఉంటుంది, తెలుపు కాదది. అట్లాగే మనం ఏం చేసినా మన కలర్ ఎట్లా మారదో కులం అనేది ఈ దేశంలో మనం చేసే వృత్తిపరంగా వచ్చింది. బర్రెలు కాసేటోళ్ళను, ఎద్దులు కాసేటోళ్ళను, గొల్లోళ్ళను యాదవులు కురుమలు అన్నారు. కుండలు చేసేటోళ్ళని కురువోళ్ళు అన్నారు. చెప్పులు కుట్టేటోళ్ళని మాదిగోళ్ళు అన్నారు. కాటికాడ పని చేసేటోళ్ళను మాలోళ్ళు అన్నారు. మన దగ్గర కులాలు అనేవి ఎడికెళ్ళి వచ్చినాయి, చేసే వృత్తిని బట్టి వచ్చినాయి. అంతేగాని ఎల్లమ్మ దేవతను మొక్కితే ఒక కులము, హనుమంతుడు మొక్కితే ఒక కులము, వెంకటేశ్వర స్వామిని మొక్కితే ఒక కులము, యేసుప్రభుని అల్లాని మొక్కితే ఒక కులం అని రాలే. అవి మతాలు అనేటివి మారిపోతాయి, నమ్మకాలు మారిపోతాయి. ఇప్పుడు నేను ఒక దేవుడిని నమ్ముతా, నా పిల్లలు అదే దేవుడిని నమ్మాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు మా పేరెంట్స్ ఒక దేవుడిని నమ్ముతారు, నేను ఇంకొక దేవుడిని నమ్ముతా. మా నాన్నకు వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకము, నాకు ఆంజనేయ స్వామి అంటే నమ్మకము. రేపొద్దు నా పిల్లలకి అల్లా అంటే ఇష్టం అంటారు, యేసుప్రభు అంటే ఇష్టం అంటారు, ఎవరికి తెలుసు? కాబట్టి ఈ బీసీసీ అనేది ఒక పెద్ద స్కామ్. ఇది రాజకీయాల్లో కొంతమంది వాళ్ళు బతకడం కొరకు వేసుకున్న ముసుకేంది అంటే కుల రాజకీయంలో ఇప్పుడు క్రిస్టియన్ అనగానే ఒక బీసీసీ అనో లేకపోతే ఇంకోటనో చెప్తారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే కదా? అవును. మరి వారికి బీసీసీ ఇస్తారా? ఆయన ఓసీగానే చలామణి అవుతున్నాడా? మరి అంటే కేవలం ఎస్సీలు మాత్రమే ఎందుకు బీసీసీలకు మారాలి, ఓసీలు ఎందుకు బీసీసీలకు రారు? అలా కూడా వస్తున్నారు కొంతమంది. ఎక్కడ వస్తున్నారు? ఒక్కరు చూపెట్టండి. అట్లాంటి ఏమన్నా ఉన్న గొడవలు చూపెట్టండి. జగన్మోహన్ రెడ్డి మారిండు కదా, క్రిస్టియన్లకు మారిండు. ఆయన ఓసీ ఉన్నాడు కదా, ఆయన ఓసీ కాదని బీసీసీలకి తెస్తారా మీరు? తెమ్మని అడుగుతారా? ఇప్పుడు ఇక్కడ కల్వా టెంపుల్లో సతీష్ కుమార్ గారు ఉన్నారు, ఆయన కమ్మాలే కదా, ఆయన ఓసే కదా, మరి ఆయనకు బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారా మీరు? అంటే వీళ్ళు మతం మారినప్పటికీ క్యాస్ట్ మాత్రం, కులం మాత్రం చేంజ్ అవ్వట్లేదు. ఎవరికి చేంజ్ అవ్వదండి. ఇప్పుడు వాడు ఎస్సీ ఉంటాడు, మాదిగోళ్ళు మాలలో ఉంటారు, వాడు చచ్చిపోతాడు, వాని పేరు దానయ్య ఉంటుంది, ఇక్కడికి వచ్చి డానియల్ని మార్చుకుంటారు. డానియల్ని మార్చుకున్నంత మాత్రం మనకి కిరీటం వస్తుందా? రాదు. కానీ ఇక్కడ ఒక విషయం, మరి ఎస్సీగా ఉన్నప్పుడు అంటే మతం మారినప్పుడు సరే క్రిస్టియన్ గా చలమని అవుతున్నాడు, ఇతని కులం ఏదైతే ఉందో ఆ కులంగా చెప్పుకోవాలి, కానీ మరి క్రిస్టియన్ ఎందుకు చెప్పుకుంటున్నారు బయట? ఇప్పుడు సహజంగా మన దేశంలో మీరు ఏంది అంటే మేము రెడ్లు, మేము యాదవులం, మేము గౌళ్ళం గట్టిగా చెప్పుకునే అవకాశం ఉంది. కానీ మేము మాలలం, మేము మాదిగలం అని గట్టిగా చెప్పుకోలేనప్పుడు ఏంది అంటే మేము క్రిస్టియన్లం అని చెప్పుకుంటున్నారు అంతే. ఎవడి దేశంలో క్రిస్టియన్ కాదు, అందరూ మారినోళ్ళే. ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి ఈ దేశంలో అయ్యో ఈ ఫలానా ఆయన యేసు ప్రభు ఈయన మంచోడు ఇట్లా అయినందుకు ఆయన చెప్పింది విని వీళ్ళందరూ మారినోళ్ళు ఒక స్టాండ్. అయితే ఇంకోటి ఏంది, మన దేశంలో కొంత విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ పూర్తి స్థాయిలో గ్రామాలలో, రూరల్లో, రిమోట్ ఏరియాలలో అందుబాటులో లేనప్పుడు ఈ మిషనరీలు వచ్చి వాళ్ళకు కొంత చదువు చెప్పి, కొంత అక్షరాలు నేర్పించి, మిషన్ కాంపౌండ్లు కట్టి, స్కూళ్ళు కట్టించి, హాస్పిటల్ కట్టించినప్పుడు అరే వీళ్ళకన్నా ఇదేదో మంచిగా ఉంది, దొర చెప్పిండు కదా మంచిగా ఉంది, వీళ్ళేదో దేవుడు చెప్తున్నాని అట్లా నమ్మకాలతో వచ్చిందే తప్ప ఈ దేశంలో ఎవడు క్రిస్టియన్ కాదు. సో క్రిస్టియానిటీ అనేది అదేం పర్మనెంట్గా ఉండేది కాదు, ఇస్లాం అనేది ఏం పర్మనెంట్గా ఉండేది కాదు, హిందూయిజం అనేది కూడా ఏం పర్మనెంట్ కాదు. ఏదైనా సరే మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది. ఏ దేవుడు చెప్పిండు? హనుమంతుడు రామాయణం కానీ భారతంలో కానీ ఏమైనా చెప్పిండ్రా ఎదుటోని నాశనం చేయని? చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. ఎవరైనా సరే ఒకటే దేవుడు ఒకడే. మనం పెట్టుకుంటున్నాం పేర్లు అంతే, మనం రాసుకున్నాం పుస్తకాలు, ఒకరొక భాషలు రాశారు, ఇంకో భాషలు రాశారు. మనం సంస్కృతంలో రాసినాం, వాళ్ళు అరబిక్లో రాసుకున్నారు, ఇంకోళ్ళు వచ్చి జూస్ యూదా భాషలో రాశారు. అన్ని బుక్కులు ట్రాన్స్లేట్ అయినాయి, ఒరిజినల్ అంతా ఒకటే ఉంటుంది. అందరు ఏ మతమైనా ఎవరైనా చెప్పేది ఒకటే, ఎదుటోనికి సాయం చేయి, నువ్వు మంచిగా ఉండు, వాడు నోరు కొట్టకు, వాడిని కడుపు కొట్టకు.